ఆక్వాజల్ కలపలేదు కాబట్టి ఆ నీళ్ళలో ఉన్న నీళ్లు నువ్వు పోసినటువంటి కొంచెం సమయం తర్వాత వాతావరణాన్ని బట్టి ఎంతసేపటికి ఉంటుందని మనకు అర్థమైంది. కానీ కిందికి వెళ్ళిపో, నువ్వు ఆ వాటర్లో ఏం కలిపి పోసినా అంత టైం వరకే ఉంటుంది. ఆడికి వెళ్ళి ఆ పరిధి దాటి వెళ్ళిపోతుంది. వేర్లు ఇక్కడ వరకే ఉన్నాయి అనుకోండి, పదరు కూడా ఇక్కడ వరకే ఉండాలి, అది రిక్వైర్మెంట్. కానీ ఉంటుందా సార్ ఇక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ డేలో లేకపోతే 2 రోజులకు మళ్ళీ వాటర్ పెట్టాలి. అయితే ఆక్వాజల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా? లేవా? ఇలా కానీ ఇక్కడ వరకే ఆగిపోతాయి, కిందికి రావు, పైకి ఆగిపోతాయి. అగ్రి ఆక్వాజల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే, మట్టిని మనం వేసినటువంటి పోషకాలని ఆ రెండింటిని కలిపి ఒక ముద్దలాగా ఆపుతుంది ఇక్కడే. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? 20 రోజుల దాకా ఈ పదని ఇట్టే ఉంటుంది. మీరు ఏ పంటకైనా వేయండి, నీరు చిచ్చు పడతాడు చూసినా, కొంచెం పొలానికి వేస్తే నీరు ఎక్కువై పొలం చచ్చిపోతుంది. ఆ నీరు ఎక్కువయ్యే ఛాన్స్ ఇక్కడ లేదు. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే దీని చుట్టే ఉంటాయి నీళ్లు, దీని లోపలికి రావు. ఎందుకు? ఇది ఆల్రెడీ ఒక గడ్డలాగా ఏర్పడింది, దీని లోపలికి ఎక్కువ వాటర్ రావు. ఎప్పుడు వస్తాయి? ఇళ్ళ వాటర్ తగ్గిపోయి మొక్క కొన్ని పీల్చుకున్నాక మళ్ళీ కొంచెం పీల్చుకుంటుంది, సైడ్ ఉన్న నీళ్ళకి ఇంకొంచెం తక్కువైతే మళ్ళీ కొంచెం పీల్చుకుంటుంది. 20 days వరకు ఈ నీటిని స్టెబిలైజ్ చేసుకుంటా మొక్కకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు ఇస్తుంది, రైట్? దీనికి ఒకవేళ నీళ్లు లేకపోయినా ఈ ఆక్వాజెల్ పనికి వస్తుంది, నీళ్లు ఎక్కువైనా పనిచేస్తుంది. సో అతివృష్టి, అనావృష్టి ఈ 2 కేసులలో మన ఆక్వాజెల్ అనేది పనిచేస్తుంది. దీన్ని ఎట్లా వాడాలంటే, మీరు ఎప్పుడైతే మొక్క పెడతారో పెట్టేటప్పుడు దాని అడుగులో కొంచెం వేయాలి. లేదు సార్ నేను విత్తనాలు వేస్తున్నా అంటే ఆ మొక్క బయటకు వచ్చిన గ్రోత్ ఫేస్ ఉంటుందా, పెరిగేటప్పుడు 5-6 ఆకులు వచ్చిన తర్వాత దాని మొదటి కాలం కొంచెం ఇట్లని అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత వేయాలి సార్ అంటే, 1 టీ స్పూన్ ఉంటుందా, 1 టీ స్పూన్ మిరప చెట్టు కాడేయాలంటే 2 చెట్లకి వేయాలి, 1 టీ స్పూన్ 2 చెట్లకి వేయాలి. అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు వేయాలి? పంటకు మొత్తం ఒకటేసారి, మళ్ళీ 2వ సారి వేయాల్సిన అవసరం. ఈ బ్యాగ్ 1 ఎకరానికి వస్తుంది. లేదు సార్ మా దగ్గర కొంచెం నీళ్ళు బాగా తక్కువ ఉంటాయి అనుకుంటే 2 బ్యాగులు వాడాలి ఒక ఎకరానికి, ఓకేనా? పెద్ద పెద్ద చెట్లకైతే ఒక ఇంట్లో దాని ఏమంటారు, ఒక 10 స్పూన్లు 5 స్పూన్లు అనుకోండి, 5 స్పూన్లు పడతాయి. ఏది మామిడి తోట, బత్తాయి తోట, చిన్నవి, మరీ ఇంత పెద్ద మొద్దుల దగ్గర కాదు. అంత పెద్ద మొద్దుల దగ్గర ఇది మొత్తం దానికే పడతాయి. చిన్న కింద మొక్కలు గ్రోత్ ఫేజ్ లో ఉన్నప్పుడే వాటర్ ప్రాబ్లం, ఇంతలా అయినా కింద ప్రాబ్లం ఉండదు. చిన్నగా ఉన్నప్పుడే ఆ వాటర్ ప్రాబ్లం ఉన్న దగ్గర ఎక్కువ ఇది ఉంటుంది కదా, మన సాయిల్ ఎరోజన్ అంటే నీళ్ళు వచ్చినప్పుడు కొంచెం కొట్టుకపోతుంది, చెట్ల మొదటి కొట్టుకుపోతే వేరు తేలి ఆ చెట్టు చచ్చిపోతుంది. అట్లా మరీ వరదలు వస్తే ఇది కూడా ఏం చేయలేదు. కానీ కొంచెం నీళ్ళు ఎక్కువైన దగ్గర ఆ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదు నీళ్లు లేనప్పుడు, ఎంత వాటర్ అయితే దాని దగ్గర ఉంటాయో అది పీల్చుకొని ఒక గడ్డలాగా ఏర్పడి దాని లోపల ఉన్నటువంటి మనం దాంతో ఏమైతే కలిపి పోస్తామో, ఏదైతే మనం ఎరువులు ఇస్తామో ఆ ఎరువులు దానికి ఎంత కావాలో అంత పీల్చుకుంటా ఉంటుంది. ఆ 20 days వరకు ఎక్కువ నీరు వచ్చినప్పుడు దాని లోపల వాడి ఇది అట్లా పనిచేస్తుంది. బాగుంది ఈ ప్రోడక్ట్, చాలా మంది రైతులకు ఇచ్చిన మనం ఇది చాలా మంచి రిజల్ట్ వచ్చింది దానిలో, ఓకేనా? సో రెడ్యూస్ ద వాటర్ రిక్వైర్మెంట్ డ్యూరింగ్ ద క్రాప్ సైకిల్. మన పంట ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజుల వరకు వాటర్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిస్తుంది. మీకు ఒక మాటలో చెప్పాలంటే, వారానికి ఒకసారి పెట్టించాలి, 10 రోజులకు ఒకసారి పెట్టచ్చు, నెలకు ఒకసారి కూడా పెట్టచ్చు. కొన్నిసార్లు పంట నీకు ఇది మన ఆరుతడి పంట, రైట్?